ఓమో రాబాకని సైగ చేస్తూ ఉంటా వస్తూ ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 4 శుభవార్తలు అయితే ప్రకటించారండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అయితే తీసుకువస్తున్నారండి. అందులో భాగంగానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ 4 శుభవార్తలు అయితే ప్రకటించారు. ఈ యొక్క 4 శుభవార్తల్లో మొట్టమొదటిది మనం చూసుకుంటే ఈ నెల 21వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 18,750 రూపాయలను అయితే వేయబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి బేసిక్గా మనకు ఫిబ్రవరి 5వ తేదీన అయితే విడుదల చేస్తామని చెప్పారు. దాని డేట్ మార్చి 16కి అయితే చేంజ్ చేశారు. 16 నుంచి తాజాగా మనకు 21కి అయితే ఫిక్స్ చేశారన్నమాట. ఈ నెల 21వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 28 లక్షల మంది మహిళల ఖాతాలలోకి 18,750 రూపాయలను అయితే వేయబోతున్నారన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ కూడా ప్రవేశపెట్టారండి. ఈ యొక్క రూల్స్ ప్రకారం చూసుకుంటే మనకు గత ఏడాది అంటే ఇప్పటి వరకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 3 విడతల్లో మనకు ఒక 3 విడతల్లోనూ ఈ యొక్క రూల్ అయితే మనకు పాస్ చేయలేదు. కానీ 4వ విడతకు సంబంధించి కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టారన్నమాట. ఈ యొక్క కొత్త రూల్ ఏంటంటే ఎవరైతే వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావండి. సో వాళ్ళు ఎందుకు రావు అంటే ఈ యొక్క రూల్ అనేది జీవో అనేది పాస్ చేసేసారు. రీసెంట్లీ నేను ప్రూఫ్గా మీకు మన ఛానల్లో గత వీడియోలో కనుక చూసుకుంటే మీకైతే కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క రూల్ ప్రకారం చూసుకుంటే మనకు ఈసారి దాదాపుగా 2-3 లక్షల మందికి పైగా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావండి. మీకు ఈ యొక్క ఈకేవైసీ లిస్ట్ కూడా రిలీజ్ చేసేసారు. సో ఈకేవైసీ కూడా ఆల్రెడీ వేసేసారు అందరూ కూడా. ఇకపోతే మనకు ఫైనల్గా ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఆ యొక్క లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు మన ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లా కుప్పంలో బహిరంగ సభలో మన కంప్యూటర్లో బటన్ నొక్కినప్పుడు మీ ఖాతాల్లో కూడా వస్తాయండి. సో ఇదండి. సో రెండోదిగా చూసుకున్నట్టయితే మనకు ఈబీసీ నేస్తామండి. 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మనకు ఈ యొక్క అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరానికి 15,000 చొప్పున 3 ఏళ్లలో 15,000 చొప్పున 45,000 రూపాయలు అయితే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రకటించారండి. సో ఈ యొక్క ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరూ కూడా అయితే ఇప్పటికే 2 విడతల డబ్బులు అయితే వేసేశారు. ఇక తాజాగా 3వ విడతకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారండి. మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలోనే 27వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కర్నూలు నుంచి మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో కంప్యూటర్లో బటన్ నొక్కి అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారన్నమాట. అదే ఈసారి మనకు ఈ యొక్క చేయూత సంబంధించి కావచ్చు, ఈబీసీ నేస్తానికి సంబంధించి కావచ్చు, ఈ యొక్క డబ్బులు అనేది మనకు వారం రోజుల పాటు క్రియేట్ అవుతాయండి. గతంలో చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే 3 రోజులు 4 రోజుల లోపల క్రియేట్ అయ్యేటివి. కానీ ఇప్పుడు మనకు దాదాపుగా మనకు వారం నుంచి 10 రోజుల పాటు అయితే అందరికీ కూడా వారోత్సవాల టైప్లో నిర్వహించి మండల కేంద్రాలలో మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి అక్కడ మీటింగ్స్ దగ్గర లోకల్ లీడర్స్ అందరిని కూడా గ్యాదర్ చేసుకొని అక్కడ మనకు ఈ డబ్బులు అయితే వేస్తారన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉందన్నమాట. సో ఇకపోతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ 3వ శుభవార్తగా వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో 2 పథకాలను అయితే మనకు ప్రవేశపెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. సో ఈ యొక్క 2 పథకాలలో మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి చూసుకుంటే మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ఓమో రాబాకని సైగ చేస్తూ ఉంటా వస్తూ ఉండవడం ఆపు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరో శుభవార్త చూసుకున్నట్లయితే 3వదిగా చూసుకుంటే
మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ఈ యొక్క శుభవార్తలను అయితే ప్రకటించబోతున్నారండి. ఈ యొక్క శుభవార్త ఏంటంటే మహిళలందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి పథకమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అండి. అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిపే లక్ష్యంగా మనకు మేనిఫెస్టోని అయితే రూపొందిస్తున్నారు. ఈ యొక్క మేనిఫెస్టోలో 100% మహిళలకు సంబంధించి 2 పథకాలు ఉంటున్నాయన్నట్లుగా నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారన్నమాట. సో రాజకీయ విశ్లేషకులు, అధికార వర్గాలు కూడా అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వచ్చేసి ఏం లేదు, కేవలం మనం ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే చాలు. మనకు మహిళలందరికీ కూడా ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరే, అంటే మీరు ఆర్డినరీ బస్సులు, పల్లె వెలుగు బస్సులు ఎక్కినా ఫ్రీయే, లేదా మీరు ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కినా సరే ఫ్రీ అనమాట. సో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని గనుక మనకు అమలు చేస్తే మనకు మహిళలందరికీ కూడా లబ్ధి అయితే పొందొచ్చు. ఇకపోతే మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా మహిళలందరికీ ప్రతి నెల రూ. 2,500 చొప్పున ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంటే మనకు కొంతమంది చాలా రకాల పథకాలకైతే అర్హులు లేకుండా పోతున్నారన్నమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 45 నుంచి 60 సంవత్సరాలు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇకపోతే అదేవిధంగా 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ మనకు ప్రస్తుతం చూసుకుంటే ఈబీసీ నేస్తం వస్తుంది. అలాగే కాపు నేస్తం కూడా మనకు 45 నుంచి 60 సంవత్సరాల వయసు. సో 45 సంవత్సరాల నుంచి మనకు పైనైతే మనకు పథకాలు ఉన్నాయి, కానీ 45 సంవత్సరాల కంటే డౌన్ అంటే కిందకు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి మహిళలకైతే ఏ పథకం కూడా ప్రస్తుతం లేదు. సో అమ్మఒడి స్టూడెంట్స్కి వాళ్ళకైతే ఇస్తున్నారన్నమాట. ఇకపోతే ఈ మహిళలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే 25 ఏళ్ల నుంచి లేదా 20 ఏళ్ల నుంచి మనకు 45 సంవత్సరాల లోపు మధ్య వయసు కలిగినటువంటి మహిళలందరినీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కూడా కొంచెం అది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోలో ఖచ్చితంగా మనకు ప్రతి నెల రూ. 2,500 పెన్షన్ రూపంలో ఇచ్చే స్కీమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, ఎన్నికల్లో మహిళలను ప్రభావితం చేసినటువంటి పథకాలు ఏమన్నా ఉన్నాయా అంటే మనకు ఇవి 2 పథకాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణలో చూసినా, ఇటు కర్ణాటకలో చూసినా. సో ఈ యొక్క రెండిట్లో చూస్తే మనకు కామన్‌గా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణము, అలాగే ప్రతి నెల 2,500. సో ఇవి 2 అయితే చాలా మనకు మహిళలకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే చేకూరుస్తాయి. అందుకనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అడుగులు ముందుకేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక మేనిఫెస్టోలో కూడా ఈ 2 పథకాలను అయితే ఇచ్చారన్నమాట. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వచ్చేసి 7 గ్యారెంటీలను అయితే అమలు చేస్తుందండి. ఈ 7 గ్యారెంటీల్లో కూడా మనకు కంపల్సరీ ఇవి 2 అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇవి 2 కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మహిళలకు సంబంధించి ఎన్నికలకు ముందు 2 శుభవార్తలు, ఎన్నికలైన తర్వాత 2 శుభవార్తలు, మేనిఫెస్టోతో సహా 2 శుభవార్తలు అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ 4 శుభవార్తలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ వచ్చినటువంటి 4 శుభవార్తలు, మహిళలకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు జెన్యూన్గా అయితే అందిస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఫర్దర్గా ఈ యొక్క మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, దయచేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చేయడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.